ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. లూకాసు వార్త 3:9 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె మంచి ఫలాలు ఫలించే వారిగా ఉండుటకు సహాయం చేయండి. ఫలభరితమైనటువంటి జీవితాలు కలిగి వీరు జీవించుటకు సహాయం చేయండి. నీ దీవెనలతో నింపండి. నీ చేత మంచి పేరు సంపాదించుకునే కృపను అనుగ్రహించండి. ఎందుకంటే మీరు అంటున్నారు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని. ఆ నిత్య అగ్నిలోనికి మేము వెళ్లకుండానట్లుగా ఇక్కడుండగానే మేము మా యొక్క అవిధేయతలను సరిచేసుకునే కృప ప్రతి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధి ఉంచండి. మీరు ఇంటిలో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా కాపుదల భద్రతలో ఉంచు. మీరు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండు సహాయం చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. బలహీనలకు బలం ఇవ్వండి. దరిద్రం, అప్పుల బాధ, ఆర్థిక సమస్యలను తీర్చండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చండి. రెట్టింపు ఆశీర్వాదాలు, నిండారుల దీవెన దయచేయండి. నేనేమాత్రం మిమ్మల్ని విడువన ఎడబాయనన్న దేవా, ఎవరిని విడిచిపెట్టక ఆదరించు, మేలులతో నింపు. అలాగే నా తండ్రి నాయన, సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి తండ్రి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభు. నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి. నీ కృప నిండుగా మెండుగా ప్రతి వారికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.